కే ర్యాంప్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడవ భాగం. ఈ సినిమాలో నరేష్ పాత్ర పిల్లల్ని తగిలితే తన ప్రియురాల్ని గుర్తుపట్టే పాత్ర. సో అప్పుడు అతనికి ఒక పాట మనసులో ఉంటుంది. అతను మొట్టమొదటి తగిలినప్పుడు జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది అనే పాట అతనికి మననంలోకి వస్తుంది. సో ఆ పాట అనిపించినప్పుడే అతను తగిలినటువంటి ఆ పిరిది ఏదనేది గుర్తుకొస్తుంది అనమాట. సో అది కాకుండా వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సో వెన్నెల కిషోర్ తండ్రిని, డాడీ ఇప్పుడు ఈ టైంలో కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఈ ఏజ్ 60 ఏళ్ళకి కూడా నువ్వు ఈ పని చేస్తున్నావా అన్నప్పుడు అతను కండోమ్ వాడుంటే అసలు నువ్వు పుట్టేవాడి కాదురా అని కండోమ్ ప్రస్తావన తీసుకొస్తాడు. ఇదే కండోమ్ ప్రస్తావన ఇదేమో 18వ తారీఖు రోజు రిలీజ్ అయిన శనివారం సినిమా అయితే, సరిగ్గా 17వ తారీఖు రోజు శుక్రవారం రోజు రిలీజ్ అయినటువంటి రాశిఖన్నా సిద్ధు జొన్నలగడ్డ సినిమా, అందులో కూడా మనకు తెలుసు కదా సినిమాలో కూడా కండోమ్ ప్రస్తావన ఉంది. అందులో రాశిఖన్నా అతను ఫిక్స్ చేయడానికి పోతుంటే భర్తతో అంటుంది, నా దగ్గర కండోమ్ లేదు అంటుంది. కండోమ్ ఆమె దగ్గర ఉండడం ఏంటో నాకు అర్థం కాల. ఇంట్లో ఉంటుంది కదా, ఆమె బయట వ్యక్తి కాదు, భార్య అన్నప్పుడు కండోమ్ లేకపోవడం, ఆమె దగ్గర ఉండకపోవడం భర్త తెస్తాడు కదా. కాదు, కండోమ్ లేదు అంటే ఇతను అంటాడు, ఇంకా సరే మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఉన్నా లేకున్నా ఎట్లయినా వేసుకోవచ్చు కదా అని దిగడానికి ట్రై చేస్తాడు. ఇది మనకి తెలుసు కథల సినిమాలో ఉంటుంది. ఆ మర్నాడు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా, అంటే ఇది శుక్రవారం రోజు రిలీజ్ అయిన తెలుసు కథలో కూడా కండోమ్ ప్రస్తావన రాశిఖన్నా సిద్ధు జొన్నలగడ్డను పడుకునేటప్పుడు అడిగితే లేదు అంటే వేసుకుందామని అంటాడు హీరో. ఇందులో తండ్రి కొడుకుల మధ్యలో ఉంటుంది ప్రస్తావన, కండోమ్ ప్రస్తావన. ఇందులో ఏముంటుంది కండోమ్ ప్రస్తావన అంటే, అది వాడుంటే నువ్వు పుట్టేవాడి కాదురా అని చెప్పేసి. సో వాడు మొదలు ఆమెను పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి కొడుకు లేకుంటే నువ్వు పుట్టావు అని చెప్పేసి కండోమ్ల ప్రస్తావన. ఇక హీరోయిన్ ఏమో పిచ్చల ప్రస్తావన. ఇట్లాంటి బూతు పదాలు వర్డ్స్ వాడుతూ కే ర్యాంప్ సాగింది. సరే, మొత్తానికి ఏంటంటే నాని దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా కొత్త దర్శకుడు డిఫరెంట్గా, అంటే తను యూత్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి పదాలు వాడినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇందులో నరేష్ చేసినటువంటి పాత్ర చూస్తుంటే వికే నరేష్ మరీ అట్లాంటి దిగజారుడు పాత్రలు చేస్తున్నాడు ఏమిట్లా అనిపించింది మనకి. అట్లాగే మనకి సాయి కుమార్ చేసిన తండ్రి పాత్ర మాత్రం బాగుంది. సో ప్రిన్సిపల్ పిలిచి ఇట్లా చేస్తున్నాడు మీ అబ్బాయి అన్నప్పుడు మా అమ్మ బతుకుంటే, మా భార్య బతుకుంటే అని అంటాడు. లాస్ట్కి ఇతను నరేష్ కూడా వేరే వాళ్ళను అమ్మాయిలను తగులుతూ ఉంటే మీ అక్క బతుకుంటే ఇలా చేసేవాడు కాదనడం కొంచెం దారుణంగా ఉంది. అంటే వాళ్ళ అక్క బతుకుంటే ఏ రకంగా కాపాడేది అనే దానికి అర్థం కూడా మనం తీసుకుంటే నెగిటివ్ అర్థాలు కూడా వస్తాయి మనకి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. ఆ తర్వాత క్లుప్తంగా కథగా చెప్పుకుంటే ఏంటంటే, ఇతను అల్లరి చిల్లరగా వేరే తాగేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక కేరళలో ఒక పెద్ద కాలేజీలో వేస్తే, అక్కడ అతను ఒక అమ్మాయిని ఇష్టపడితే, ఇతను ఆల్రెడీ ఇంత చిల్లర వ్యక్తి కాబట్టి ఆమె ఎలా వెగుతుందని ఇతను సాయి కుమార్ అనుకుంటే, అతను మా మామ నరేష్ కూడా అనుకుంటే, అక్కడ మురళీధర్ గౌడ్ వాళ్ళ పెద్ద అని ఉంటాడు, వాడు అతను ఈ అమ్మాయితో ఇతను ఎలా పడతాడు వాడు అని చెప్పేసి అతను బాధపడతాడు. తీరబోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఇదేంటంటే, ఏదైనా అనుకున్న సమయానికి జరగకపోతే లేదా తన అనుకున్నది జరగకపోతే తన ఆత్మహత్యకు ప్రేరేపించుకొని చేతులు కట్ చేసుకోండి, అది రక్తం ఇలా పైన చిమ్మేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి అడల్ట్ సర్టిఫికేటు, ఈ డైలాగ్స్, మోటు పదాలు మొత్తం ఫిజికల్ పార్ట్స్ అన్నిటి గురించి ప్రస్తావన ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళు పెట్టుకున్న మినిమం టైంలో మ్యాక్సిమం ఏదైనా కామెడీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, కొంచెం బూత్ కామెడీ కూడా కలిపి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేరళ అందాన్ని మాత్రం బాగా పట్టుకున్నారు. సో 2.75/5 అనేది నేను ఇచ్చిన రివ్యూ రేటింగు గత రివ్యూలోనే విన్నారు కదా. సో ఇది కే ర్యాంప్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ అమ్మాయిని ఎలా మార్చాలని, తర్వాత ఆ అమ్మాయికి చెప్పకుండా ఊరికి వెళ్ళిపోతాడు. 1 వీక్ లేటర్, 2 వీక్ లేటర్, 3 వీక్స్, మోర్ దెన్ 3 వీక్స్ లేటర్ అని ఇవ్వడం బాగుంది. సో ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడ టమోటా ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడ వీళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు, మొత్తానికైతే ప్రతిదీ రాత్రి సాయి కుమార్ ఏమో తండ్రి కొడుకు గురించి కనుక్కుంటున్నాడని, మరి నువ్వు ఇంత భరిస్తున్నాను అంటున్నావు కదా ఈ అమ్మాయిని, మరి మీ నాన్న ఎన్నెన్ని నువ్వు భరిస్తున్నాడని వీకేనని చెప్పే రియలైజేషన్ సీను డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు చేసే పనులు ఫెయిల్ అవుతుంటే అతను ఎంత బాధపడుతున్నాడు అందరిలో, అయినా సరే నేను ఎంత ఇష్టపడుతున్నాడు, మరి నువ్వు ఈ అమ్మాయిని భరిస్తున్నా అంటున్నావే, మరి నిన్నే నుంచి అది నిజమైన ప్రేమరా నీ తండ్రిది అన్నప్పుడు కొడుకు రియలైజ్ కావడం, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని అక్కడ సెంటిమెంటల్ యాంగిల్లో తీసుకొచ్చి చూపించారు.
సరే మొత్తానికి ఏంటంటే లాస్ట్‌కు ఈ అమ్మాయిని ఇంకా ఎట్లైనా నేను మార్చుకుంటానని చెప్పేసి అని ఆ ఒక్క సీన్‌కే మారిపోయినట్టు, ఆ అమ్మాయి ఇంకా అట్లాంటి పనులు చేయదేమో ఫ్యూచర్‌లో అనే దాన్ని తీసుకొచ్చి ఈ కే ర్యాంప్‌ని ఎండ్ చేయడం ఒక డిఫరెంట్ యాంగిల్‌లో. అంటే డాక్టర్లు కూడా చేయని పని ప్రేమతో చేశారు అని నమ్మించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నాని. సో ఇది జేమ్స్ నాని ఆయన చేసినటువంటి సినిమా. సో డిఫరెంట్‌గా సాగినటువంటి కథా కథనాలతో కే ర్యాంప్ ట్రై చేసినా కూడా